ఆడవారికి లొంగిన మగాడికి ఎప్పటికైనా ఇదే జరుగుతుంది అని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. ఒక చిరునవ్వు స్నేహాన్ని మొదలెడుతుంది. ఒక మంచి మాట వైరాన్ని అంతం చేస్తుంది. ఒక మంచి చూపు అనుబంధాన్ని రక్షిస్తుంది. ఒక మంచి వ్యక్తిత్వం నీ జీవితాన్ని మారుస్తుంది అని తెలుసుకో. నువ్వు అస్సలు మర్చిపోకు. ఈ సమాజం నీ గురించి ఏమంటుందో వదిలేసేయ్. ఎందుకంటే అది ఎప్పుడూ ఎవరో ఒకరిని నిందిస్తూనే ఉంటుంది కదా. సముద్రంలో అలలు, మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒకటే. తీరం చేరినట్లే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి ఏంటో. నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండే వారికి బంధాలు, అనుబంధాలు విలువ తెలియదు. అలాంటి వాళ్లతో ముడిపడిన బంధం కేవలం కన్నీళ్లను మాత్రమే వాళ్ళకి కానుకగా ఇస్తుంది. మనిషి యొక్క అసలు నైజం ఆశపడినది చేతికి అందగానే మరొక దాని మీద ఆశపడడం. ఒకవేళ దక్కకపోతే ప్రపంచంలో ఉన్న బాధలన్నీ తనకే వచ్చినట్లు ప్రవర్తిస్తారు. ఏంటో ఈ మనుషులు. గొప్పతనం అంటే సాధించడమో, సంపాదించడమో, మన వెనుక జనాలను పోగేసుకోవడమో కాదు. మన మాటల వల్ల కానీ, చేతల వల్ల కానీ ఎవరిని హింసించకుండా ఉండడం. మన ప్రవర్తన ఎవరి బాధకు కారణం కాకుండా బ్రతకడమే గొప్పతనం అంటే. కొంతమంది మీరు చెప్పే మాటలు ఇప్పుడు పట్టించుకోకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా గుర్తు తెచ్చుకుంటారు. ఇష్టాలు మారుతూ ఉంటాయి కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తుంటాయి కానీ నమ్మకాన్ని కోల్పోకండి. మాటలు మారుతుంటాయి కానీ ఇచ్చిన మాట అస్సలు మరువకండి. ఇద్దరు వ్యక్తులు విడిపోవాలి అంటే అది మూడో మనిషి వల్లే సాధ్యం. అది ప్రేమైనా, స్నేహమైనా, బంధమైనా, చివరికి కుటుంబమైనా, ఇలా ఏదైనా సరే. నువ్వు ఎలా బ్రతకాలో తెలియక భయపడకు. ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు కదా గింజలు ఎక్కడ ఉన్నాయో అని. అయినా ఎగురుకుంటూ పోతుంది. మన జీవితం కూడా అంతే. ప్రయత్నమే జీవితం అంటే. నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎంతో కాలం నిలవదు. అందుకే ఎవరో అన్నారని బాధపడకూడదు. కాలమే వారికి తగిన రీతిలో ఖచ్చితంగా బుద్ధి చెబుతుంది. ప్రతి దాని విలువ టైం వచ్చినప్పుడే తెలుస్తుంది. ఫ్రీగా దొరికే ఆక్సిజన్ కూడా హాస్పిటల్లో ఖరీదుకే కదా అమ్ముతారు. అడవిలో ఉండే బండరాయి సైతం ఓర్పు వహిస్తే ఆలయంలో విగ్రహం అవుతుంది. అలానే కష్టాల కడలిలో మనిషి సైతం సహనం వహిస్తే గొప్పగా మారడానికి తోడ్పడుతుంది. ముఖానికి మేకప్ వేసుకొని కళ్ళని మోసం చేసినా పర్వాలేదు, కానీ మనసుకి ముసుగేసుకొని హృదయాన్ని మాత్రం అస్సలు మోసం చేయకండి. జీవితం అంటే ఏడుస్తూ కూర్చోవడం కాదు. నాకు ఇంతే రాసిపెట్టి ఉంది అని అనుకొని నా కర్మ ఇంతే అంటూ నిందించుకోవడము కాదు. జీవితం అంటేనే నేర్చుకోవడం. సైనికుడు ఎప్పుడు యుద్ధభూమి నుండి పారిపోడు. యుద్ధం చేస్తూనే వీరమరణం పొందుతారు. అలానే మీ జీవితాల్లోని సమస్యలు చూసి పారిపోకుండా వాటి పరిష్కారానికై మీరు ధైర్యంగా పోరాడండి. హద్దుల్లో బ్రతకడం తప్పు కాదు. లేని హద్దును మన చుట్టూ మనమే నిర్మించుకొని దాన్ని దాటలేనేమో అన్న అపోహలో బ్రతకడమే తప్పు. మంచివారితో మనసు విరిగేలా పదే పదే అనుచితంగా ప్రవర్తించకండి. అందంగా కనిపించే గాజు వస్తువు కూడా పగిలితే ప్రాణం తీసే మారణాయుధంగా మారుతుంది అని మర్చిపోవద్దు. చిన్నతనంలో మనకు నడక నేర్పిన నాన్న ఇప్పుడు మన చేతులు పట్టుకొని నడుస్తూ కూడా ఇప్పటికీ మన గురించే ఆలోచిస్తుంటారు. ఎక్కువగా పట్టించుకుంటే అన్నీ బాధిస్తాయి. కొన్నిటినైనా వదిలేస్తేనే కదా ఉన్న ప్రశాంతతైనా కాస్తైనా మిగులుతుంది. ఈ సమాజంలో అతి తేలికైన పని సలహాలు ఇవ్వడం. ఒక్కటి అడిగితే 1000 చెబుతారు. అన్నిటికంటే కష్టమైనది సాయం చేయడం. 1000 మందిని అడిగితే ఏంటో ఒక్కరు కూడా చేయడానికి ఆలోచిస్తారు. ఎంతటి కోటీశ్వరుడైనా చివరికి తెలుసుకునేది ఒక్కటే, కేవలం మనీ మాత్రమే మనసుకి సంతోషాన్ని ఇవ్వలేదు అని. డబ్బుతో ముడిపడిన బంధం అనేది డబ్బు ఉన్నంత వరకే దగ్గరగా ఉంటుంది. మనసులతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంత వరకు నీకు తోడుగా ఉంటుంది. జీవితాన్ని అర్థం చేసుకున్నవారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాం, మళ్ళీ తిరిగి ఒంటరిగానే వెళ్తాం కాబట్టి. భర్త సంపాదనను, భార్య ధరించే నగలు, ఆనందం బట్టి చెప్పవచ్చు భర్త ఇచ్చే ప్రేమ భార్య చూపే ప్రేమను బట్టి ఉంటుంది అని. నీ ఆలోచన మార్చుకో, అలవాటు మారుతుంది. నీ అలవాటు మార్చుకో, నీ జీవితం తప్పకుండా మారుతుంది. భయం నీకు పిరికితనాన్ని నేర్పితే ధైర్యం నీకు గెలవడం నేర్పుతుంది.
భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా తీసుకొని కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకో. అనుభవంతో చెప్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పిన మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటి వారిలో మంచినే చూసే మనసుకి ప్రశాంతత ఎక్కువ. నిజమేనా? ఎక్కడ మొదలు పెట్టామన్నది ఎవరికీ అవసరం లేదు, ఎక్కడ ముగించామన్నదే ఇక్కడ అందరికీ కూడా ముఖ్యం. గెలుపుకి తుదిమెట్టు అంటూ ఏదీ ఉండదు. ఓటమి అనేది ఎప్పుడూ కూడా అపాయకారి కాదు కదా. మనం మంచి చేశామనుకుంటాం, కానీ మంచిలో కూడా చెడుని వెతికే మహానుభావులు మన పక్కనే మన చుట్టూ ఉంటారు. జాగ్రత్త. నీ గురించి ఎవరు ఏమనుకున్నా నవ్వుతూనే ఉండు. నీకు నచ్చింది చేయి. అందరినీ మెప్పించాలని అవసరమైతే నీకు లేదు కదా. అలా ఉన్నప్పుడే నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్త్రీకి డబ్బు పిచ్చి ఉండకూడదు, పురుషుడికి ఆడదాని పిచ్చి అస్సలు ఉండకూడదు. చిన్న పొరపాటే కదా అని అజాగ్రత్తగా ఉండకు. ఎందుకంటే పెద్ద ఓడని సైతం ముంచడానికి చిన్న రంధ్రం చాలు కదా. మన స్థాయిని బట్టి మాటలు ఉండకూడదు, మన మాటలకే ఒక స్థాయి అనేది ఉండాలి. నిన్ను భారంగా అనుకునే వారికి నువ్వు దూరంగా ఉండు, నిన్ను బంధంగా భావించే వారికి దగ్గరగా ఉండు. అప్పుడే నీ వ్యక్తిత్వానికి ఒక మంచి విలువ అనేది ఉంటుంది. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా సరే గెలవడానికి ఖచ్చితంగా మరొక అవకాశం నీకు ఉంటుంది. అమ్మ మనకు జన్మనిస్తుంది, భార్య ఆ జన్మ అంతా ప్రేమిస్తుంది. అమ్మ లేకపోతే జన్మ లేదు, భార్య లేకపోతే జన్మకు అర్థం లేదు. అమ్మ భారం కాకూడదు, భార్య బానిస కాకూడదు. అబద్ధం దర్జాగా బ్రతికి ఏదో ఒక రోజు చస్తుంది. నిజం రోజు చస్తూ ఏదో ఒక రోజు బ్రతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతూనే ఉంటుంది. కొన్నిసార్లు బాధపడిన రోజులను గుర్తు చేసుకుని నవ్వుకుంటాం, నవ్వుకున్న రోజులను గుర్తు చేసుకుని బాధపడతాం. మళ్ళీ ఆ రోజులు తిరిగి రావు అని. జ్ఞాపకాలకి ఉన్న శక్తి అనేది అలాంటిది అని నువ్వు ఎప్పుడూ మర్చిపోకు. ఒకరి మెప్పు కోసం నువ్వు నటించడం మొదలు పెడితే నీ కోసం నువ్వు జీవించడం మర్చినట్లే. మనం ఎంత మంచిగా ఉన్నా కొంతమంది మనలో చెడును వెతకడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారు మనలోని మంచితనాన్ని ఎప్పటికీ గుర్తించరు. నువ్వు ఎంత బాగా చూసుకున్నా భర్తను వేధించే భార్య గల ఇల్లు నరకంతో సమానమే. ఒకరితో మిమ్మల్ని మీరు పోల్చుకుంటే ఆ తర్వాత మీకు ప్రశాంతతే కరువైపోతుంది. జాగ్రత్త. ఉన్న రోగానికి వేయాల్సినంత మందు మాత్రమే వేయాలి, ఉన్న జీవితానికి ఉండాల్సినంత ఖర్చు మాత్రమే ఉండాలి. అంతేకాని అవకాశం ఉంది కదా అని మితిమీరిన ఖర్చు చేస్తే అది అనర్థాలకు దారి తీస్తుంది అని నువ్వు మర్చిపోవద్దు. భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేం. వివేకంతో చేసిన పని ఏదైనా సరే సత్ఫలితాలను ఇస్తుంది. గుర్తుపెట్టుకో, కావాలన్నా తిరిగి రానిది గతం, వద్దనుకున్నా వచ్చేది మరణం. ఎంత ఉన్నా చాలనిది ధనం, ఖర్చు పెట్టినా కొనలేనిది విలువైన మంచి స్నేహం. మంచివారితో మంచిగా ఉండండి, చెడ్డవారితో చెడ్డగా ఉండకండి. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతోనే కోయగలం, కానీ బురదను బురదతో కడగలేం కదా. నువ్వు వెళ్ళే దారిలో మొరుగుతున్న ప్రతి కుక్కకి సమాధానం చెప్పాలి అని అనుకుంటే నువ్వు ఎప్పటికీ నీ గమ్యాన్ని చేరలేవు అని తెలుసుకో. అన్నిటినీ అంటించే శక్తి అగ్గిపుల్లకు ఉన్నా వెలిగించేందుకు ఒక చెయ్యి కావాలి. ప్రతి రాయిలో దేవుడుంటాడు, కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. మనిషి తన్ను తాను నిరూపించుకోవడానికి ఖచ్చితంగా ఒక అవకాశం కావాలి. కోపాన్ని కలిగి ఉండటం అంటే అరచేత్తో నిప్పును పట్టుకొని ఇతరులపై విసరడం లాంటిది. ముందుగా అది మన చేతుల్నే దహించి వేస్తుంది. ఒకరి ప్రస్తుత పరిస్థితిని బట్టి అతని భవిష్యత్తును అంచనా వేయకు. ఎందుకంటే కాలానికి నల్ల బొగ్గుని కూడా మెరిసే వజ్రంలా మార్చే శక్తి ఉంది. నేను అనే ఆత్మాభిమానం ఒక మనిషిని ఎంతగా పైకి తీసుకువస్తుందో, నేనే అన్న అహంకారం అంతగా మనిషిని దిగజారుస్తుంది అని మర్చిపోకు. జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు కొందరు, జీవితంలో నటించేవాళ్ళు కొందరు, నటిస్తూ జీవించేవాళ్ళు మరికొందరు. జీవించినా పోరాడినా నటించినా ఆ జీవితాలు మనవి, దాని ఫలితం కూడా మనదే కదా. నువ్వు ఎదిగేటప్పుడు నిన్ను తొక్కేవాళ్ళు ఉంటారు, నువ్వు ఎదిగాక మొక్కేవాళ్ళు ఉంటారు. కానీ నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు ఒక రూపం వచ్చేలా నిన్ను చెక్కేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని జీవితంలో నువ్వు ఎప్పటికీ కూడా పొరపాటున కూడా అస్సలు మర్చిపోకు.
నువ్వు ఎప్పుడు కూడా సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రం అంత లోతుగా ఆలోచించు. కష్టాల కడలి పొంగుకు పరిష్కార మార్గం కనుచూపు మేరలో నీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. కాస్త వెతికి చూడు, అన్నీ అర్థమవుతాయి. స్త్రీ మగవాడి చూపును పట్టి తనలో ఏమి ఆశిస్తున్నాడో ఖచ్చితంగా గ్రహించగలదు. పలకరింపులు లేకపోయినట్లయితే ఎంతటి గొప్ప బంధమైనా సరే క్రమక్రమంగా దూరమవుతుంటుంది. స్త్రీ చేయకుండా పని చేస్తుంటే వాటిని ఎవ్వరూ కూడా ఆపలేరు. తన మొహంలో బాధలు కనిపించకుండా నవ్వేవాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు చెప్పుకున్నా తెలుసుకునేవాళ్ళు, చెప్పకపోయినా తెలుసుకునేవాళ్ళు అంతకన్నా గొప్పవాళ్లే కదా. ఒకరు నిజంగా ప్రేమిస్తే మనం తప్పు చేస్తే మొదట కోప్పడతారు, కొంతకాలం దూరం పెడతారు, చివరికి అన్నీ మర్చిపోయి దగ్గరవుతారు. అంతేకాని కారణం దొరికింది కదా అని ఎప్పుడూ వదిలి వెళ్ళిపోరు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.